తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా సృష్టించిన లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలను ఇరికించాలనే లక్ష్యంతో సిట్ అధికారులు అరాచకం సృష్టిస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జరగని లిక్కర్ స్కామ్ లో ఆధారాలు లేకపోవడంతో స్టేట్మెంట్ల ద్వారా వైసీపీ నేతలపై కేసులు బనాయించేందుకు అనుకూల పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఆస్తులపైన దాడులు, అక్రమ కేసులు, తమ మాట వినని వారిని ఏదో విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చిత్రహింసలు పెట్టడం, ఆస్తులు విధ్వంసానికి గురి కావడం, ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లేని లిక్కర్ స్కామ్ ను గ్యాలంతా పోగేసి ఒక లిక్కర్ స్కామ్ కథను క్రియేట్ చేసి అందులో వైఎస్ఆర్సీపీ పార్టీలోని అగ్ర నేతలందరినీ ఇరికించాలనే ఉద్దేశంతో వీర విధేయులైనటువంటి అధికారులను సిట్లో నియమించుకొని వాళ్ళు చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించకుండా అక్రమ పద్ధతుల్లో చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులను అలాగే చేస్తున్నారు. తర్వాత అధికారులను, రిటైర్డ్ అధికారులను కూడా అలాగే ఇది చేస్తున్నారు. చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే తమ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. గిరి అనే కానిస్టేబుల్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఎన్నికలలో ఈ మద్యం లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బును సరఫరా చేయాలని అతన్ని చిత్రహింసలు చెప్పి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే 10 సంవత్సరాలు గన్మెన్ గా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి అనే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్ గా ఉన్న పరిస్థితుల్లో అతన్ని విచారణకు పిలిచారు. సాక్షిగా అతను వెళ్ళాడు. విచారణకు వెళితే ఈ కేసుకు సంబంధించి నీకు తెలిసిన విషయాలు చెప్పంటే ఆయన తెలిసిన విషయాలు మాత్రం చెప్పాడు. అట్లా కాకుండా అతన్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ముఖం పైన పిడుగుద్దులు, తలపైన పిడుగుద్దులు, వీపుల పైన ఇట్లా అనరాని మాటలు దూషించి నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే ఏమని చెప్పాడంటే, సార్ నన్ను ఇట్లా తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు కాబట్టి నేను ఈ 2 రోజుల పాటు నేను వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పలేదు కాబట్టి ఇంకా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు కాబట్టి న్యాయవాది సమక్షంలో నన్ను విచారణకు ఆదేశించేలా, నన్ను విచారించేలాగా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టును ప్రాధేయపడిన దుస్థితి రాష్ట్రంలో ఒక హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తికి ఉందని చెప్తే ఇది ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత దిగజారిపోయిందో, ఈ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు పచ్చ చక్కాలు వేసుకొని ఎట్లా వీర విధేయంగా పనిచేస్తారో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.68 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రత ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,62,88,156 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో ఎన్ఎస్వీఎస్ మూర్తి తెలియజేశారు. భక్తుల కానుకల రూపేణా 317 గ్రాముల బంగారం, 7 కేజీల 877 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు వివరించారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను అధిరోహించేలా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు జూన్ 12th నుంచి పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పీవీఆర్ స్కూల్లో రూట్ టు రైస్ ట్రై ఫౌండేషన్స్ అనే సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ హెచ్ఓడీస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్, అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది. సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేం పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడాని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ఉదయం కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ ద్వారా వచ్చిన సందేశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మూలను గాలించినప్పటికీ ఎటువంటి పేలుడు పదార్థాలు గాని అనుమానాస్పద వస్తువులు గాని లభ్యం కాలేదు. దీంతో అటు పోలీసులు, ఇటు విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చంద్రబాబుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితురాలతో హోంమంత్రి అనిత వీడియో కాల్. ఘటనపై నివేదిక ఇవ్వాలని చిత్తూరు ఎస్పీకి ఆదేశాలు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఘటనలో తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పేరుతో సిట్ అధికారులు అరాచకం సృష్టిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.